సందర్భాలలో ఆ ప్రభువును మనం స్తుతించ బతులు వేయించి ఉంటాం. కాబట్టి ప్రేమైన వాళ్ళ ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథాలను మనం తెరిచినట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథాలు దయచేసి అందరూ తెరవండి. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినది ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మిగిలిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. చాలు ప్రార్థన చేసుకుంటాం. మా గొప్ప దేవ యెహోవా నాయనా, మీకే వందనాలు స్తుతిస్తున్నానయ్యా. మీ శ్రేష్ఠ గొప్ప ఘననామాన్ని బట్టి ఇదిగో ప్రభా మేమందరం స్తుతిస్తున్నాం. ఇదిగో నాయనా శ్రేష్ఠ దేవుని వాక్య పరిచయలో ప్రభా మనందరినీ మీరు ఉంచి ఇదిగో ప్రభా నీ కృపకు మమ్మల్ని వారసులుగా మీరు ఏర్పరచుకుంటున్నందుకై స్తోత్రాలు అయ్యా. మీరు నడిపించుకుంటున్నందుకై వందనాలు. చదువుకోలేక దీవించండి. ఇదిగో మా ప్రభు నిలిచి ఉన్నాను అయ్యా, కూర్చొని ఉన్నా. ఇదిగో మమ్మల్ందరూ ఇదిగో నీ కృపలో ఇదిగో బ్రహ్మ నడిపించమని బోధించమని ప్రార్థిస్తున్నా. ఇదిగో బ్రహ్మ నేను కాదు కానీ నువ్వు మాట్లాడితే మేలు కనుక మీ ఆత్మ సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దయచేసి చదువుకున్న దేవుని లేఖనాన్ని మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు లేక మన లోక రక్షకుడైన ఆ ప్రభు అయితున్న దేవుడు లోకమునకు వచ్చి ఉంటుండగా ఆయన ప్రయాసను మనం చూసిన వారమే ఎరిగిన వారమే ఉంటున్నా. అందుకనే చదువుని లేఖన భాగంలో ఇక్కడ 2వ వచనంలో మాట్లాడినట్లుగా యేసుక్రీస్తు శరీరధారై వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనడం అది దేవుని సంబంధి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చారని ఆయన పరలోకమునకు భూలోకమునకు కావచ్చు, తల్లి మేరీ గర్భమునకు ప్రభు ఉద్భవించట కావచ్చు, ఆయన 33.5 సంవత్సరం భూలోకంలో జీవించట కావచ్చు, అలాగే ప్రభువు తన దినములు సమాప్తమైనప్పుడు సిలువలో ఆయన చేసిన ఆ బలియాగము కావచ్చు, తిరిగి ప్రభు 3వ దినమున లేట కావచ్చు, ఒప్పుకొనిన వాడు దేవుని సంబంధి. ఈ దేవుని సంబంధి ఏమై ఉన్నాడంటే ప్రేమైన వాళ్ళ దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. దేవుడను ఎరిగి ఉన్నాడు. ఆయన రక్షణను ఎరిగి ఉన్నాడు. ఆయన కృపను ఎరిగి ఉన్నాడు. అనేక పర్యాయములో దేవునికి అనుకూలమైన వ్యక్తిగా దేవుని ఆత్మానుసారుడుగా ఉన్నాడు. అందుకనే ఆ విషయాలను అక్కడ జ్ఞాపకం చేశాడు. మొదటిగా ఎరిగినవాడు దేవుని సంబంధి అయితే తర్వాత అక్కడ మాట్లాడుతూ ఆ ఆత్మ యేసును ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధి అయి దేవుని సంబంధమైనది కాదు. ప్రేమైన వాళ్ళరా, అన్నట్లుగా దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చిందని మీతో ఏం చేస్తాడంట? మీరు విరిగిన సంగతి ఇది. ప్రేమైన వాళ్ళరా, అనేకమైన పర్యాయం ఇక్కడ ప్రభువు బోధిస్తూ ఉంటున్నాడు. అనేకమైన సందర్భాలలో పలుమార్లు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు లేక వినుస్తున్నప్పుడు అక్కడ దేవుని మాటలు అక్కడ ఉన్నది ఉన్నట్లుగా లేక లేనిది ఉన్నట్లుగా చెప్పుటలో కావచ్చు మనం ఎరిగిన వారమై గ్రహించిన వారమై ఉండాలి. ఇక్కడ ఆ యొక్క అంత్య దినాలలో అపవాది అయిన క్రీస్తు వస్తాడని లేక అపవాది క్రీస్తు వలె ధరించుకొని మనను మోసగిస్తాడనే పలు సంగతులు మనకు తెలుసు. అయితే మనం ఏం చేయాలంటే ఎరిగి ఉండాలి. ప్రభువును
ఎరిగి ఉండాలి. ఆయన స్వరమును మనం ఎరిగి ఉండాలి. ఆయన తపనను మనం ఎరిగి ఉండాలి. ఒకవేళ ఆయన స్వరాన్ని లేక ఆయన పనిని, ఆయన చిత్తాన్ని, ఆయన లేక ఏదైతే గమ్యాన్ని మనం ఎరుగక మనం నడుస్తామో, పెరిగే విశ్వాసులుగా దేవుని పేరును కేవలం కొంత నామకార్థంగా మనం వాడుకుంటూ ఉంటామో, అటు వారము దేవుని ఎరిగిన వారము కాము. ప్రియమైన వారులారా అని దేవుని పరిశుద్ధ గ్రంథం తేటగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుడు వచ్చిన పనిని మనం గౌరవించి దానికి లోబడితే ఆ పనిలో మనకు పాత్రులమై ఉంటాం. అందుకని దయచేసి యోహాను సువార్త 12:47 కూడా మనం చదివితే అక్కడ కూడా ఈ విషయాల గురించి జ్ఞాపకం చేశాడు. యోహాను సువార్త 12:27 అమ్మ క్షమించాలి, 47 చదవండి. ఎవడైనానో నా మాటలు విని వాటిని గైకొండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చుదును. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తెలియచాలు. ప్రియమైన వారులారా, చదువుకున్న దేవుని వాక్యంలో ఇక్కడ ఆ విషయాన్ని తేటగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవడైనాను నా మాటలు విని వాటిని గైకొండిన ఎడల నేను అక్కడ తీర్పు తీర్చానని లేక తీరుస్తానని. ప్రియమైన వారులారా, ఇది ఒక విధానం. ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు చెంగును ముడితే స్వస్థపరచబడతానన్నతలోని విశ్వాసము ఆయనను తాకగే, ఆయనను చూడగే, ఆమెను చూడగే ఆయనలో నుండి కొంత స్వస్థతను లేక ప్రభావాన్ని ఆమె తెచ్చుకుంది. అలాగే దేవుని నమ్మకపోతే, దేవుని అనుసరించకపోతే, ఆయన తెలుసుకొని కూడా ఆయనకు లోబడకపోతే మనము తీర్పు తీర్చబడతాం. ఇక్కడ ప్రభువు మన ఎదుట ఉన్నాడు, ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపులకు లోబడిన దేవుని విశ్వాసం నడిపిన అందరూ రక్షించబడతారు. అయితే ప్రియమైన వారులారా, ఉదయకాల సమయంలో మరి ప్రభాకర్ అంకుల్ కూడా చెప్తూ కదా ఆ విశ్వాసం గురించి కదా, ఆయన బండ మీద తన విశ్వాసాన్ని ఉంచాడు, ఆయన ఇసుక మీద తన విశ్వాసాన్ని ఉంచిన తన విశ్వాస యొక్క పరిమాణాలను బట్టి వాన కురిసిన వరదలో వచ్చిన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ అది ఏమోలేదంట, ఒకటి పడింది, ఒకటి పడలేదు. కారణం వారి విశ్వాస జీవితం, వారి విశ్వాసం యొక్క పరిమాణం. అయితే ప్రియమైన వారు, ప్రారంభం నుండి దేవుడు లోకములకు ఎందుకు వచ్చాడంటే మనను దృఢపరచాలని, ఆయన ఉన్నాడనే గొప్పతనాన్ని వారికి గ్రహింపచేయాలని, పరలోక రాజ్యం అనేది ఒకటి ఉందని వారిని అక్కడికి తీసుకుని వెళ్ళాలని ఆయనలోని ఆశ. అయితే పర్యాయములు మనం ఏం చేయాలంటే గ్రహించాలి. అందుకే మనం ఎరిగిన వారిమే ఆయనను స్తుతించాలి. ఉదాహరణకి ఎవరైనా వచ్చి ఏమైనా మాటలు చెప్తే వాటిని మనం వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభువును మనం ఎరిగి ఉన్న సమయాల్లో ఎక్కువసార్లు లేక దుర్బోధలు గతంలో ఒకసారి ఏం చెప్పేవాళ్ళంటే, పాపాలు పోవాలంటే కదా మరి ప్రవక్త దగ్గరికి వచ్చి ఆ విషయాలని చెప్తే పాపాలు పోతాయని, దానికి కొంత మూల్యాన్ని చెల్లించాలని, ఇలా కొన్ని పరిస్థితులు ఉండేవి. అలాగే ప్రియమైన వారులారా, ఇప్పటి దేవుని విశ్వాసాలు వహించిన మనకు కూడా ఆ యొక్క అపవాది యొక్క చర్యలు లేక ఆ యొక్క మార్గాన్ని మరలించే కొన్ని పరిస్థితులు ఉన్నాయి. యోగ జీవితంలో కూడా అపవాది ఎన్నో పర్యాయములు ఆయన మోసగించాలని, బాధించాలని, ఇబ్బంది పెట్టాలని ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. తన భార్య ఆయనను కదా ఇలాంటి దేవుడును నీవు ఇంకా నమ్ముతున్నావా అని కదా ఆయన విడిచి నీవు మరణముఖమని ఆమెను విడిచి వెళ్ళిపోయింది. తన స్నేహితులు ఆయన దూషించారు, నీవో ఏమో పాపం ఏమేమో అనని ఆయనను దూషించారు. అయితే ప్రియమైన వారు, యోబు మట్టుకు నిక్కచ్చుగా తన విశ్వాస జీవితంలో ఆయన నిలకడగా ఉన్నాడు. అలాగైతే ఎవరో ఏవో మాటలు చెప్తే ఆయన త్రుటిల్లిపోయేవాడు కాదు.
కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునితో సంబంధాన్ని మనం కుదుర్చుకోవాలి. అలా ఉన్నప్పుడు దేవుడు లోకమునికి వచ్చిన తన యొక్క జీవిత యొక్క పరిపూర్ణత కదగినట్లుగా రక్షించుటకు వచ్చాడు. ఆయన మనను పాపము నుండి రక్షించుటకు వచ్చాడు. వచ్చిన తన యొక్క పని మన మీద సంతృప్తి అవుతుంది. లేక మనం ఆయన వచ్చిన యొక్క గొప్పతనాన్ని మనం గ్రహిస్తాం. ప్రియమైన వారులారా, ఏదైతే అంత్యక్రీస్తు లేకపోతే క్రీస్తు విరోధి లేక ఆ దుర్బోధ మనం వినము, మనం ఏమవుతామంటే రక్షించబడిన దేవుని సంఘములో దేవుని విశ్వాసులుగా మనం ఉంటాం. అక్కడే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభువే వెళ్తూ ఉన్నాడు. తన సత్య సువార్తను ప్రకటించుటకై ప్రభువే వెళ్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే, యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తీసం ఇచ్చుతున్న సంగతి ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తీసము ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన ఆ సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చినను గనుక యాకోబు తన కుమారుడైన యేసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని చాలు. అక్కడ 7వ వచనాన్ని మనం చూద్దాం. 7వ వచనం, సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకునేంతకు అక్కడికి రాగా యేసు నాకు దాహం ఇమ్మని ఆమెను అడిగేను. చాలు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఈ సన్నివేశాన్ని మనం చూస్తే యేసు తన స్వార్థను ప్రారంభిస్తున్న ఆ దినాలు, ఆయన ప్రారంభించిన దినాల్లోనే ఇక్కడ యోహాను కంటే మరి ఎక్కువ మందికి బాప్తీసాలు ఇచ్చిన వాడిగా లేక రక్షించిన వాడిగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ యేసు ప్రభు కంటే ముందుగా బాప్తీసం ఇచ్చిన యోహాను దేవుని ప్రతినిధిగా ఆయన అనేకులకు ఆయన బాప్తీసం ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారికి కూడా ఆయన బాప్తీసము ఇచ్చాడు. నేరుగా ప్రభువే ఇవ్వకపోయినా ఆయన తన శిష్యుల ద్వారా అనేకులకు బాప్తీసాలు ఇచ్చాడు. వారిని రక్షించాడు, వారిని రక్షణ మార్గములో నడిపించాడు. దేవుడు వచ్చిన తన పనిని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన వారులారా, ఒక స్త్రీ విషయమై అక్కడ 7వ వచనంలో మనం చదువుకున్నట్లుగా సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా యేసు అక్కడికి ఆ సమయానికి వచ్చాడు. ఆయన దాహం వేసింది, ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఆమె అక్కడికి వచ్చి నీళ్లు చేదుకునేటప్పుడు ఆయన వస్త్రములు చూసి ఆయన దాహం అడిగినప్పుడు ఆమె వెళ్ళేది, ఆమె వెనకడిగేసింది. కారణం ఆయన వస్త్రములు చూసి ఆయన యూదుడని ఏమంటున్న పరిస్థితిని బట్టి ఆమె, అయ్యా నేను నీకు నీళ్ళు ఇవ్వలేనని చెప్పేసింది. అయితే ప్రియమైన వారులారా, ఇక్కడ మనకున్నది ప్రభువుకి ఇచ్చినప్పుడు లేక ప్రభు అడుగుతున్నది మనం ఇచ్చినప్పుడు, ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు, సువర్తమానాన్ని ప్రభువు మన యొద్దకు ముగించినప్పుడు దాన్ని మనం స్వీకరించడంలో మనం ఎంతో ఆశీర్వదించబడతాం. ఆమెకుంటున్న ప్రతి లోపాన్ని లేక పాపాన్ని, ఆమెలో ఉంటున్న ప్రతి అపరాధాన్ని ప్రభు చెప్పినప్పుడు ఆమె నమ్మసాగింది. అలాగైతే ఆ నీళ్లు ప్రభు అడుగుతున్నాడు. ప్రియమైన వారులారా, ఆ నీటిని ఇచ్చిన స్త్రీ ఏమైందనంటే ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను ఇచ్చిన నీళ్లు త్రాగితే నీవు ఎన్నటికీ దప్పిక కొను. ఇలాంటి పరిస్థితులలో మనందరము కూడా ఆయన ఆత్మీయ లేక అనుసంధానమైన జీవితాలలో మనం ఉంటున్నాం. ప్రియమైన వారులారా, ఆయన రక్షించుటకు లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరిని ఆయన రక్షిస్తూ ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే ఆ స్త్రీని రక్షించుటకై ఆ సమయాన ఆమె అక్కడికి వస్తుందని ఆయన అక్కడ చేరాడు. ఈ సమయానికి మనం ఇక్కడ ఉండాలని ప్రభువే తన వాక్కును మన దగ్గరికి పంపాడు.
వచ్చి లోబడిన వారు ఏమవుతున్నారంటే రక్షించబడుతున్నారు, వారు సంతృప్తిపరచబడుతున్నారు, వారు దేవుని కృపలో ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళని మనం ఏం చేయాలంటే, ప్రభువు వచ్చిన తన పని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు, ఆయన తన పనిని జరిగించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం కూడా ఏం చేయాలంటే ఆయన పనిని వెతుక్కోవాలి. ఆయన వచ్చిన తన పని నెరవేర్చినట్లుగా మనం కూడా వచ్చి మన పనిని నెరవేర్చుకోవాలి. ఒకవేళ మనం నెరవేర్చడంలో లేక జరిగించడంలో మనలో ఏవో కొంత లోపాలుంటే మనం సరిచేసుకునే వారంగా ఉండాలి. అందుకని ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఆ స్త్రీ, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె అనుకుంటుంది, నేను వస్త్రము మట్టుకు ముట్టితే చాలు, నాకు స్వస్థత. ఈనాడు అనేకులం కదా దేవుని సన్నిధిలో ఉంటే చాలు, లేక ఆయన స్తుతిస్తే చాలని, లేక ఆయనను మనం ధ్యానిస్తే చాలని, ఆయన సన్నిధికి నడిస్తే చాలని ఏవో సమయాల యందు ఆసక్తి కలిగిన వారి యొక్క ఆసక్తిని ప్రభు పరిపూర్ణ పరుస్తాడు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆశపడాలి. ఆశను ప్రభు తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు. మనం వెలుగులోనికి నడిపించబడతాం. ప్రభువు రక్షించుటకు ఈ భూలోకానికి వచ్చాడు. వచ్చిన తన యొక్క రక్షణ మేరకు ఆయన మనల్ని వెలుగులోనికి నడిపించాడు. ఆ మాటని మనం చూస్తే యోహాను 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. 37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్లు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినున నేను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి కదా, సత్యమనగా ఏమిటి? ప్రియమైన వారులారా, ఇక్కడ ప్రారంభం నుంచి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తన స్వర్తమానాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆ ప్రారంభంలోనే ఆయన వెతుకుతూ ఎక్కడ ఆ యొక్క లేక ఆ సమరయ స్త్రీ దగ్గరకు లేక అవసరమైన వారి దగ్గరికి ప్రభువు వెళ్ళి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. అలాగే తన జీవితంలో ఇంకా ఇంకా ప్రారంభం నుండి ఆయన తన పని విషయమే బాధ్యత కలిగి ఉన్నాడు, వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ చివరి దశలో ఆయన పట్టబడినప్పుడు పిలాతు ఆయన అడుగుతుంటున్నాడు, నీవు రాజువా అన్నప్పుడు ఆయన అంటున్నాడు అని ఆయన అడుగగా, యేసు, నీవన్నట్లే నేను రాజునే. ప్రియమైన వాళ్ళరా, తను తాను దృఢపరచుకోవడంలో లేక నిరూపించడంలో ఆయన ఎక్కడ కూడా విఫలమో కాదు. ప్రభు అన్నాడు, నీలో ఎవరైనా నాలో పాపం ఉందని చూపించగలరా లేక స్థాపించగలరా అని ప్రభు సవాలు విస్తరుతుంటున్నాడు. ఏవైతే ప్రభు తను దృఢపరుచుకున్నట్లుగా, పదిలపరుచుకున్నట్లుగా, పరిశుద్ధపరచుకున్నట్లుగా, తన పని విషయమైన బాధ్యత కలిగినట్లుగా మనం కూడా బాధ్యత కలిగి ఉండాలని, పని కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ రక్షించుటకు వచ్చిన తన చిత్తాన్ని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు కదా. ప్రియమైన వాళ్ళు అక్కడ అన్నట్లుగా అక్కడ 28వ వచనాన్ని మనం చూస్తే, సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితినని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితినని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినడు. ఎవరంట? సత్య సంబంధి, ఆత్మీయ అనుబంధం కలిగిన వ్యక్తి, లేక దేవుని చేత పిలువబడిన దేవుని పరిశుద్ధులు ఏమవుతారంటే దేవుని మాటను వింటారు, దేవునికి లోబడతారు, ఆయనను ప్రేమిస్తారు, ఆయనలో విలువలు కలిగి ఉంటారు కదా. అందుకే ప్రారంభంలో మనం చదువుకున్నాం కదా, ఆయన చేత లేక ఆయన పేరట పిలువబడిన వాడు దేవుని సంబంధి, నమ్మినవాడు దేవుని సంబంధి, నమ్మనివాడు దేవుని సంబంధి కాదు. కనుక ఇక్కడ వచ్చిన అనేకులు ఆయనను సిలువ వేయండి అని కేకలు వేశారు. అంటే వీరందరూ ఏం కాదు, దేవుని సంబంధులు కాదు. ఎవరు దేవుని సంబంధులు అంటే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేవారు, ఆయనకు లోబడినవారు, ఆయనను ప్రేమించేవారు,
ఆయన వలె సువార్తను ప్రకటించేవారు. ప్రేమైన వాళ్ళరా, దేవుని సంబంధులు. అలాగైతే మనం ఏం చేయాలంటే ఆ రీతిగానే నడవాలి. ఇక్కడ ఆ విషయాల్ని జ్ఞాపకం చేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చితనని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. 10 యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ప్రియమైన వారులారా, ఆయన నేర్పిస్తూ ఉన్నాడు, ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ విషయాన్ని మనం చూస్తే 9వ వచనంలో అంటాడు, ఆయన తన చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చితనని చెప్పుచున్నాడు. తన చిత్తాన్ని నెరవేర్చుటకు ఇంకా ఆయన బోధిస్తూ ఉన్నాడు, ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయనలో పాపమునకు చోటు లేదు. అయితే ప్రియమైన వారులారా, 10వ వచనాన్ని మనం చూస్తే యేసు క్రీస్తు ఒక్కసారి అర్పింపబడుట చేత ఆయన చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఒకసారి ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకమునకు వచ్చారు. ప్రియమైన వారులారా, ఆయన తన శరీరాన్ని అప్పగించుకున్నాడు, ఆయన తన రక్తాన్ని కార్చాడు, ఆయన ఎంతో బాధించబడిన వాడిగా, నొత్తబడిన వాడిగా ఉన్నాడు. ఇవన్నీ నీ కోసమే, మన కోసమే మనం నమ్మాలి. ఒకవేళ మనం నమ్మకపోతే మనం ఎవరు కాదంటే దేవుని సంబంధులము కాదు. మనం దేవుని సంబంధులు అవ్వాలంటే ఆయన నమ్మిన వారిగా, నమ్మిన ప్రజలంగా మనం ఉండాలి. అప్పుడే ఆ రక్షణ మార్గములో, పరలోక రాజ్యములో మనము ఉంటాం. ఒకవేళ ప్రియమైన వార్తన నమ్ముటలో ఒకవేళ మనం విఫలమైతే, ఒకవేళ అనుసరించడంలో మనం విఫలమైతే అక్కడ మనం ఆయన నమ్మని వారిలో వెళ్ళిపోతాం. దానికి గాను ఆయనే తను తాను బోధించుకుంటున్నాడు, ప్రకటించుకుంటున్నాడు, ఆయన తను తాను బదిలపరుచుకుంటున్నాడు, ఆయన తను తాను నిరూపించుకుంటున్నాడు. ఇక్కడ తోమ ఆయన చూచి ఆయన చేతి వేలి కొరలో నేను వేలు పెట్టి కానీ నేను నమ్మనని సవాలు లేక ఆయన నిబంధన వేసుకున్న తోమాతో సైతము ప్రభు తన ముందుకు వచ్చి తను తాను నిరూపించుకుంటున్నాడు. ఎక్కడన్నా మన జీవితాలలో ప్రభువును నమ్ముటకై గొప్పతనంగా ప్రభు తను తాను ఒక వెలుగు ఆయన ప్రకాశించాడు. నీవు నమ్ముటకై, నీవు అనుసరించుటకై ఆయన సమర్థుడు. ప్రేమైన వాళ్ళరా, పాపులము మనము అయితే ఆయన పాపిగా అయ్యాడు. ఇక్కడ ఆ విషయాలు కూడా మనం చూస్తే పౌలు అంటున్నాడు, నేను ఒక పెద్ద పాపిని అంటున్నాడు. పాపులలో నేను ప్రథముడును లేక మొదటివాడును, నేను ఎంతో ఘోరమైన పాపిని అని ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ మన జీవితాలలో మన గత జీవితాన్ని మనం జ్ఞాపకము చేసుకుంటూ, మన స్థితిలో గతులను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువు మనకు చేసిన మేళ్లను లేక గొప్పతనాన్ని, ఆయన మనకిచ్చిన తన ప్రాణమును సైతము మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మనం ఎవరేమో ఎక్కడి వారేమో మనకు తెలుస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ప్రకటించిన తన సత్య స్వార్థ మనకు వినిపిస్తుంది కదా. ఆయన పిలుస్తున్నాడు కదా, నా యొద్దకు రండి మీకు విశ్రాంతిని ఇస్తారని. ఆయన యొద్దకు వస్తున్నామా, విశ్రాంతిలో ఉన్నామా, లేక ఆయన యొద్దకు రాక మనం ప్రయాస పడుతున్నామా? ప్రియమైన వారు, నిజంగా నెమ్మది ఉండు స్థలములో లేక నిత్యము ప్రభువును మహిమపరిచే స్థలములో మనం ఉంటాం. కేవలం ప్రభు ఈ భూలోకమునకు రావట వలన, ఆయన తన ప్రాణాన్ని పెట్టుట వలన, ఆయన మన కొరకైతే ఆయన తన ప్రాణాన్ని సైతం అప్పగించుకున్నట వలన ఇక్కడ అనేకమైన పర్యాయములు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఒక్కసారి తన శరీరాన్ని అప్పగించుకున్నాడు కదా. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఒక ధనవంతుడు తన ఆహారం గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా. నా ప్రాణమా
కదా. నాలో ఉన్న ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటాడు. అయితే మరొకడు ఉన్నాడు, దరిద్రతలో ఉన్నాడు, ఇంటి బయట పడి ఉన్నాడు కదా, దేవునికి మొర పెడుతూ ఉన్నాడు. ఇద్దరు మరణించారు. వారి కాలము సమాప్తమైనప్పుడు ఇద్దరు మరణించారు. వారిద్దరు మరణం అనంతరం ప్రియమైన వాళ్ళగా ఒకడు పరలోకానికి ఒకటి నరకానికి వెళ్ళాడు. బ్రతికి ఉన్నప్పుడు ప్రభువును స్మరిస్తే, బ్రతికి ఉన్నప్పుడు ప్రభువును గ్రహిస్తే, ఆయన వాక్కును వింటే, ఆయన నామానికి లోబడితే, ఇక్కడ లాజరు ఎలాగా పరిశుద్ధుడయ్యాడని మనం జ్ఞాపకం చేసుకోగలమంటే, ఆయన మరణించిన తర్వాత ఇద్దరు దూతలు ఆయన యొద్దకు వచ్చి పరలోకానికి తీసుకెళ్ళి అబ్రహాం రొమ్మున ఆయన ఆనుకొని సేదతీరుతూ ఉన్నాడు. కారణం, బ్రతికి ఉన్నప్పుడు ప్రభువును ఆయన నమ్ముకున్నాడు. తన దరిద్రతలో ప్రభువును నమ్ముకున్నాడు. తన దీన పరిస్థితిలో ప్రభువును నమ్ముకున్నాడు. తన లేక నిరుత్సాహ స్థితిలో ప్రభువును నమ్ముకున్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఒక దినం వచ్చినప్పుడు ఆయన నెమ్మది స్థలములోనికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు యాతనా స్థలములో ఉన్నాడు, బాధిస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. ఇదిగో అబ్రహామా, నీ రొమ్మున ఆనుకున్న లాజరుతో కదా, ఆయన చేతి వేలి కొనతోనైనా ఒక కదా నీటి బొట్టును నాకు ప్రధాయపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు ఆ లాజరును చూచినవాడు కాదు, ఆయనను ఆదరించినవాడు కాదు. అయితే లాజరుని ఇప్పుడు ఆదరణ అడుగుతున్నాడు, లేక దాహం అడుగుతున్నాడు. ప్రేమైన వారులారా, అందరం ప్రభువును నమ్మి ఉన్నాం, మంచిదే. నమ్మి ఉన్నవాడు అనుసరించడంలో ప్రభువులో పరిపూర్ణమై ఉంటే కానీ వాడు ప్రభువును చూడలేడు. ప్రభువును చూడాలంటే వాడు ప్రభు సంబంధి అయి ఉండాలి. ప్రభు సంబంధి ఎక్కడుంటాడంటే ప్రభువులో ఉంటాడు, ప్రభువుతో ఉంటాడు, ప్రభు సమాధానములో ఉంటాడు, ప్రభు రక్షణలో ఉంటాడు, దేవుని సన్నిధానములో ఉంటాడు, దేవుని వాక్యము వింటూ ఉంటాడు, దేవుని స్తుతిస్తూ ఉంటాడు. అది ఒక మాట ఉంది కదా, వారు ఎక్కడున్నారంట, దేవుని సన్నిధిలో ఉన్నారు కనుక వారు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తున్నారు. వారు లేకపోతే వారు ఆ పని చేయలేరు. ఇక్కడ సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న సమూయేలుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు అని పిలుస్తున్నాడు. పలుమార్లు సమూయేలు తిరిగి ఏలియా దగ్గరికి పోయినప్పుడు, అయ్యా నన్ను పిలిచేవా అన్నట్టే సమూయేలు మరి ఏలియా గ్రహించి, ఈసారి పిలిస్తే చిత్తం ప్రభువా, అయ్యా మాట్లాడు అని అంటాడు. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎవరిమైనా అయి ఉండొచ్చు, ఎలాంటి వాడిమైనా అయి ఉండొచ్చు. నీవు దేవుని సంబంధం అయితే దేవుడు నీ దగ్గరికి వస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు తన పని నీ ద్వారా జరిగించుకుంటాడు. దానికి నీవు లోబడాలి, దానికి నువ్వు భయపడాలి, దానికి నిన్ను నీవు తగ్గించుకోవాలి, నిన్ను నీవు కోల్పోవాలి. పౌలు అంటున్నాడు, నేను గొప్ప పాపిని అంటాడు, బిగ్ సిన్నర్, లేక గొప్ప పాపిని అంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనందరము పాపులమని గ్రహించి దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను మనం ఏం చేయాలంటే గ్రహించి దాని గుండా మనం ముందుకు సాగాలి. ప్రతి దానిలో ప్రభువును ముందు పెట్టుకోవాలి. అందుకే అన్నాడు, మీరు ఏ పని చేసినానో తండ్రి పేరట కుమారుని పేరట తండ్రి అయిన దేవునికి చేయాలంట. కుమారుని పేరట తండ్రి అయిన దేవునికి చేయాలి. అప్పుడు ఆయన మహిమపరచబడతాడు. ఒకవేళ మన మహిమలు, మన ఘనతలు, ఇవి మనం చూసుకుంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన ఘనపరచబడాడు. ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు, సత్య మార్గాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రారంభంలో చూస్తే రక్షణ ఇచ్చుటకై ఆయన భూలోకానికి వచ్చాడు. రెండవదిగా మనం చూస్తే వెలుగులో నడిపించేదానికి ఆయన భూలోకానికి వచ్చాడు. మూడవదిగా మనం చూస్తే సత్యము నేర్పించుటకై ఆయన భూలోకానికి వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకై ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడు, లేక ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన తండ్రి చిత్తం నెరవేర్చేదానికి వచ్చాడు. తండ్రి చిత్తం ఏంటంటే లోకం అంతటా రక్షించబడి ఆయన అనుసరించాలి. దానికి ఆయన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. యోహాను ఇచ్చిన దానికంటే ఎక్కువ మందికి బాప్తిసాలను ఇచ్చాడు, రక్షణ మార్గంలోనికి నడిపించాడు. ప్రేమైన వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఈరోజు దేవుడు నీకు కూడా బాధ్యతను అప్పగించున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీవు రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ దేవుని సన్నిధిని ఏం చేయాలంట, కన్నీటితో కుమ్మరించాలి.
ఒకవేళ నువ్వు కుమ్మరించలేకపోతే, ఒకవేళ నువ్వు ప్రార్థించలేకపోతే, ప్రేమైన వాన్నారా, ఒకవేళ దేవుని వాక్కును నీవు పఠించలేక బోధించలేకపోతే నీవు దేవుని సంబంధవి కాదు. దేవుని సన్నిధానములు నీవు కూర్చోలేకపోయినా, ఒకవేళ నీవు వినలేకపోయినా, ఒకవేళ ఆయనలో నీవు ఆనందము అనుభూతి చెందలేకపోయినా నీవు దేవుని సంబంధవి కాలేవు. కాబట్టి దేవుని సంబంధం అవ్వాలంటే ఆలకించాలి. ఆ సమయానికి ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఆ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈయన నా అన్ని విషయాలను లేక నా ఇదిగో జీవితాన్ని, నాలో ఉన్న అపవిత్రతని ఈయన చెప్పేస్తున్నాడు. ఈయన నిజముగానే పరిశుద్ధుడు, లేక ఈయన గనుడని ఊరు ఆమె వెళ్ళి ప్రకటించింది. ఈరోజు ప్రియమైన వారులారా, నీ స్థితిగతులు ప్రభుకు తెలుసు, వాటిని ఆ సంఘటనలు కుదిర్చేవాడు ప్రభువే. కనుక మనం ఏం చేయాలంటే దాన్ని ఎరిగిన వారమై, గ్రహించిన వారమై ఆయన మనం వెంబడించాలి కదా. ఆయన చేయ మనకు అందిస్తున్నాడు, పలు పర్యాయములు ఆయన చేయ మనకు అందిస్తున్నాడు కదా. రక్షింపనేరక యెహోవా హస్తమో కొరచ కాలేదు, విననేరక ఆయన చెవులు అందము కాలేదు. ఆయన చేయ మనకు అందిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీలో దోషము పాపము లేకపోతే నీవు కూడా ఆయన చేయను పట్టుకుంటావు. ఒకవేళ నీలో దోషము పాపము ఉంటే ఆయన నీవు పట్టుకోలేవు, ఆయన నీవు చూడలేవు, ఆయన నీకు మరుగై ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం రక్షణ మార్గములో ఉండాలి. ఎంత సమయాన్ని వీలైతే అంత సమయాన్ని దేవునిలో గడపాలి. రోజు ఉదయం లేక రాత్రి, లేక నీవు భోజనం చేసే ముందో, ప్రయాణమయ్యే ముందో, పని ప్రారంభించే ముందో, లేక నీ బిడ్డలు ఇదిగో లేక బడికో కాలేజీకో ప్రయాణానికో వెళ్ళే ముందో నీవు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనకు ప్రార్థన చేస్తూ, లేక ఆయనకు స్తుతులు చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ నువ్వు నీ దినాన్ని లేక నీ పనిని, నీ సమయాన్ని నువ్వు ప్రారంభిస్తే ప్రియమైన వాడారా జయ జీవితాన్ని మనం పొందుకుంటాం. దేవుని గొప్ప ఘనతను మనం అనుభూతి చెందుతాం. కాబట్టి ప్రియమైన వాడారా చివరిగా మాట చెప్పి నేను ముగిస్తాను. లోకా రాసిన సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని 25వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 24, 25 వచనాన్ని చూద్దాం. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగనే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ప్రియమైన వాళ్ళారా, చక్కని ఉపమానం లేక చక్కని జ్ఞాపకాన్ని ప్రభు మనతో చెప్పుకుంటున్నాడు. సుఖము అనిపించిన ధనవంతుడు ఇప్పుడు యాతన పడుతున్నాడు, కష్టము అనిపించిన లాజరు ఇప్పుడు నెమ్మది పొందుతున్నాడు. కాబట్టి మనం కష్టము అనుభవిస్తున్నామా లేక సుఖము అనుభవిస్తున్నామా? ఇక్కడ మనకున్న దాన్ని బట్టి కాదు, ప్రభు మనకిచ్చిన దాన్ని బట్టి ఆయనను మనము స్తుతించాలి. ప్రభు ఎంతగా మనలను ఆదరించాడో, హెచ్చించాడో, రక్షించాడో ప్రేమిని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే కదా. ఆ స్త్రీ కదా ఎవరట, ఆ మరియా కదా. మరియా ఆమె ఏం చేసిందంటే దేవుని ఆహ్వానించి తన ఇంటిలోనికి ఆహ్వానించింది. అందుకు విలువైంది దేవునికి ఇచ్చింది. జటామాంసి అత్తరు సేరున్నారు పోసింది ఆయన పాదాలు కదా. విలువైనది రాజులు వాడే ఆ విలువైన అత్తరు అమ్ముకుంటే ఆమెకు సొమ్మొచ్చునేమో, కొంతకాలం ఆమె సుఖంగా సంతోషంగా జీవించునేమో. కానీ దేవుడికి వచ్చిన రాకను ఆమె గ్రహించి ఆమె ఇంకా ఆగమానలేదు, లేక ఆమె మానుకొనలేదు. అందుకే
ఆ పక్కన తన శిష్యులతో అంటున్నాడు, ఇదిగో నువ్వు చూసావా, ఏ రోజున నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నాకు నీళ్లు కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చావా, లేక ఇదిగో నన్ను నీవు సేవించావా, లేక అనేక పర్యాయములు ఆమెను పోలుస్తూ ఉన్నాడు. తన శిష్యులకు ఆమెను పోలుస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రియమైన వాళ్ళారా, దేవుని ప్రేమించడంలో మనం యథార్థవంతులమైతే కదా, ఇక్కడ పోలిక ఇక్కడ యోహాను కంటే యేసుక్రీస్తు ప్రభువు మరి ఎక్కువ మందికి బాప్తిసాలు ఇచ్చాడు. జీవించింది తక్కువ కాలమైనా ఆయన ఎక్కువ పరిచర్య చేశాడు. ఇక్కడ మనం కూడా దేవుడు మనకిచ్చిన కాలంలో యథార్థవంతమైన జీవితాన్ని మనం జీవిస్తే మనం ఘనులుగా ఉంటాం, దేవునికి ఇష్టలుగా ఉంటాం. అందుకే సుఖాన్ని అనుభవించట కంటే కదా, అందుకే పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప మేలు కదా. ఒకవేళ ఏదైనా నిందను బట్టి లేక ఏదైనా ఒకవేళ పొరపాటు ఒకవేళ మనం చేసి దాని విషయంలో మనం నిందించబడితే మనకి ఇంకా అది మేలు. ఎప్పుడనంటే దేవునిలో మనకు మేలు, మనం దేవునిలో నిందించబడుట ఎంతో మేలు. కనుక ప్రియమైన వాళ్ళారా, అనేక పర్యాయములు మనం ఏం చేయాలంటే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మనం ముందుంచుకోవాలి. ఆయన వచ్చి తన పనిని ఆయన నిర్వర్తించాడు, మనం కూడా మన పనిని మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన పనిని మనం ఏం చేయాలి, నిర్వర్తించాలి. ఒకవేళ మనం వచ్చి మన పనిని మనం చేయకపోతే మనం దేవుని సంబంధము కాలేదు. కాబట్టి మనం దేవుని సంబంధాలుగా ఉందా, దేవుని కొరకు మనం పనిచేద్దాం. దేవుడు మనల్ని దీవించునగాక. ఆమె ఈ కొద్ది మాటలను మన వెనికిడిలో దేవుడు ఆశీర్వదించునగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి బిడ్డలకి అప్పగించిన పరలోకపు తండ్రి, దేవా వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. మీ శ్రేష్టమైన గొప్ప గణనామాన్ని బట్టి మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని, గొప్ప విలువను బట్టి స్తోత్రాలు. యోగ్యత అర్హతలేని మమ్మలను, వట్టివారిగా ఉన్న మమ్మలను నీ పాత్రలు ఏర్పరచుకున్నాను అయ్యా. ఇదిగో ప్రభా, కోరదగిన మేలును మర్చిన మా ప్రభు, ఊహించలేని గొప్ప ఇదిగో ప్రభా ఘనతలను మాకు ఇచ్చిన మా ప్రభు స్తోత్రాలు. ఈ సమయంలో అయ్యా నీవు లేకపోతే మేము లేమని, ఇదిగో ప్రభా నీవు ఆనాడు మా కొరకు మరణించకపోతే ఈనాడు మేము ఇలా అయ్యా కూర్చుండి ఈ వాక్కును మేము వినలేమని, మా కొరకై త్యాగం చేసిన మా ప్రభు మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఇదిగోనైనా చెప్పబడినా మీ వాక్కు మా హృదయాల్లో ఉంచండి అయ్యా. ఆధ్యాత్మికంగా మమ్మల్ని ఇంకా వర్ధిల్లింప చేయమని, మా కొరకు మీరు చేసిన ప్రతి కార్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీ కొరకు నువ్వు పని చేయనందుకై, ముందుకు సాగినందుకై అయ్యా త్యాగము ఇదిగో మాకు నేర్పించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున జై జీవితాన్ని మాకు ఇవ్వమని మిక్కిలిగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో అందరికీ వందనాలు. ప్రతి